హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి ఎండ్రాయిలు ములక్కాడ మామిడికాయ. మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా, అందుకని ఇష్టం వచ్చిన అన్ని ఐటమ్స్ వేసుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు మామిడికాయ ములక్కాడ ఎండ్రాయిలు కలిపి ఉండాను. సరే, ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వెళ్ళి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న ఎండ్రాయిల్ని ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే కళాయిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ములక్కాడలను కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా ఒకసారి కలుపుకొని అవి కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ములక్కాడ కూడా మగ్గిన తర్వాత ఒక మామిడికాయ తీసుకొని మామిడికాయ పీల్ తీసేసుకొని చిన్నగా పీసెస్ కట్ చేసేసుకొని ఆ పీసెస్ని కూడా కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. సో నేను టెంకతో సహా యాడ్ చేసేస్తున్నాను. టెంక కూడా బాగుంటుంది కర్రీలో. సో టెంకతో సహా యాడ్ చేసేసుకొని ఆ మామిడికాయ పీస్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వాటర్ లేకుండా అలాగే కుక్ చేసుకోవాలి. మామిడికాయ పీసులతో పాటు నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకొని బాగా కుక్ అయ్యే వరకు ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. మరోపక్క మా బేబీకి స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేస్తున్నాను. సో స్వీట్ పొటాటో హెల్త్కి మంచిది కదా అని బాయిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు కర్రీలోకి పసుపు అలాగే సరిపడా కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే మాకు గ్రేవీ కావాలనేసి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వాటర్తో పాటు. ఎందుకంటే ఎండ్రాయిల్ కూడా వెజిటేబుల్స్తో పాటు సాఫ్ట్గా కుక్ అవుతాయి. సో అందుకని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, మామిడికాయ ఎండ్రాయిల్ ములక్కాడ కర్రీ రెడీ. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ విత్ ఆలు బొంబాయి చట్నీ. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, అలాగే ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వీటితో పాటే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. నేను పూరీ కూరలోకి 3 ఆలు తీసుకున్నాను. సో ఈ ఆలుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆలుని కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత నేను ఒక 2 టొమాటోస్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఆ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని టమాటో, ఆలు ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఆలు, ఆనియన్స్, టమాటో కుక్ అయ్యే వరకు నేను మరొక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను. సో కర్రీలోకి పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ మరిగే వరకు ఉడికించుకోవాలి. సో వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. మనకు పూరీ కర్రీలోకి పెట్టుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా బాయిల్ చేసుకోవాలి కర్రీని. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. లాస్ట్గా ఫైనల్గా నేను కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే, పూరీ కర్రీ కూడా రెడీ. నేను పూరీకి ఆల్రెడీ ముందుగానే గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవి కూడా రెడీ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. పూరీలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఆయిల్లో వేయగానే పొంగినాయి, చాలా బాగుంది. సో ఈ కూరలోకి పూరీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.